అండి భీమవరం సరదాలకు స్వాగతం. మరి ఈ రోజు మన గోదావరి స్పెషల్ అయిన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మజ్జిగ చారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. 1 లీటర్ వరకు మజ్జిగ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తాలింపు దినుసులు. ముందుగా 1 లీటర్ పెరుగు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా మజ్జిగలో చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే మజ్జిగలోకి చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుని ఆ మజ్జిగని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్నగా తురిమేసుకోండి. ఒకవేళ మీరు తురమకపోయినా కచ్చాబిచ్చాగా మిక్సీలో అయినా పట్టేసుకొని ఆ మజ్జిగలో వేసేసుకోండి. చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకుని ఆ మజ్జిగని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అవన్నీ కలిపిన మజ్జిగలోకి ఇంకా తాలింపు వేసేసుకోవడమే అండి. మరి తాలింపు కావాల్సిన పదార్థాలు వేసేద్దాం రండి. ముందుగా తాలింపు సరిపడా చిన్న మూకుడు తీసుకుని ఆ మూకుడులో కొంచెం నూనె వేసుకుని ఆ నూనె బాగా వేడెక్కాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని మంచిగా వేపాక ఎవరైనా ఉల్లిపాయలు బాగా తినేవాళ్ళు ఉంటే ఈ ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న చీరికలు చేసుకుని ఈ తాలింపులు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఆ మజ్జిగలోకి వేసేసుకోండి. దీంట్లోకి చిటికెడు మెంతి పొడి వేసుకుంటే కూడా మంచి స్మెల్ వస్తుందండి. గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, మన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు దీనికి కాంబినేషన్ అయిన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. 2 కొబ్బరి చెక్కలు, 8 నుంచి 10 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, మీ పులుపుకి సరిపడా మామిడికాయ, తాలింపు దినుసులు ఇవన్నీ తీసుకుని పెట్టుకోండి. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి ఒక 4 వెల్లుల్లి రబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. అదే మిక్సీ జార్లోకి ఒక పచ్చి మామిడికాయ తీసుకుని దాన్ని చెక్కి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని మిక్సీలో వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకుని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం రండి. మరి తాలింపు సరిపడా చిన్న మూకుడు తీసుకుని దాంట్లోకి నూనె వేసేసుకుని నూనె బాగా వేడెక్కాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేపేసుకోండి. వేపుకున్న దాన్ని తీసుకొచ్చి మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడి ఉంది కదా దాంట్లోకి వేసేసుకోండి. ఇవి వేసుకున్న తాలింపుని మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడిని దాంట్లోకి వేసి బాగా కలిపేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ కోసం వేసేసుకోండి. అంతేనండి, మన పుల్ల కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ మజ్జిగ చారు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి కొంచెం ముద్దపప్పు కూడా యాడ్ చేసి కలుపుకుని తింటే ఉంటదండి. మరి అబ్బబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్.